హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇందులోకి సాస్లేం లేకుండా చాలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక హాఫ్ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల పిల్లలు తినేటప్పుడు పంటికి తగిలినా కూడా అంత కారం అనిపించదు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అన్నిటిని కూడా ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన క్యాబేజ్ ఒక హాఫ్ కప్పు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే కనుక ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సగం మగ్గిన తర్వాత లాస్ట్లో వేసుకోండి, లేకపోతే ఓవర్ కుక్ అయిపోతాయి. ఇందులోనే త్వరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇది ఓవర్ కుక్ కాకుండా ఒక 50% మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పిల్లలకు చేసి పెడుతున్నాను కాబట్టి అందుకని స్పైసెస్ని తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది. వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా కదా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను. అంటే స్టవ్ ఆన్లో ఉండి వేసుకోకూడదు, లేదంటే చేదొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.